హాయ్ గాయ్స్, వెల్కమ్ టు కిక్ కళ్యాణ్ దేవ్ వ్లాగ్స్. ఓం శ్రీ చౌడేశ్వరే దైవే నమః. హాయ్ ఫ్రెండ్స్, కాశీ నుండి ఒకే రోజులో భూగర్భ మార్గం నుండి వచ్చిన అమ్మవారు ఎవరో తెలుసా? చూస్తేనే గుండె ఆగిపోయేంత భయంకరంగా ఉన్న అసలు విగ్రహాన్ని ఎందుకు మూసేశారు, అసలు ఏం జరిగిందో ఈరోజు మనం మాట్లాడుకుందాం. ఈరోజు మనం వెళ్తుంది ఆంధ్రప్రదేశ్లో అత్యంత శక్తివంతమైన శక్తిపీఠాల్లో ఒకటైన నందవరం చౌడేశ్వరదేవి ఆలయానికి వెళ్దాం పదండి. ఈ ఆలయము ఆంధ్రప్రదేశ్ స్టేటు నంద్యాల జిల్లా పనగనపల్లె మండలము నందవరం గ్రామంలో ఉంటుంది. ఇక్కడి నుండి యాగంటి ఉమామహేశ్వర ఆలయము 21 కిలోమీటర్లు, అహోబిలం 70 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. ఈ ఆలయం యొక్క స్థల పురాణం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ఆలయ చరిత్ర నందన చక్రవర్తి కాలం నాటిది. నందన చక్రవర్తి ఈ గొప్ప ఆలయాన్ని నిర్మించారు. పురాణాల ప్రకారము చౌడేశ్వరి దేవి అసలు నివాసం కాశీ, వారణాసి అంట. అక్కడి నుండి ఈ అమ్మవారు నందనవనానికి భూగర్భ సొరంగ మార్గం గుండా ఒక్క రోజులోనే వచ్చారని నమ్మకం. అమ్మవారు ఇక్కడ స్వర్ణ విగ్రహ రూపంలో వెలిశారంటారు. వచ్చేటప్పుడు అమ్మవారు ఒక షరతు పెట్టారు. ఆ షరతు ఏమిటంటే, నేను నా స్థానాన్ని నేనే ఎంచుకుంటాను, అక్కడే శాశ్వతంగా ఉంటానని చెప్పారంట. అలా నందవరాన్ని తన నివాసంగా చేసుకున్నారు. అంతేకాదు, తనతో పాటు ఉన్న బ్రాహ్మణుల కులాలను కూడా ఇక్కడే ఉండమని ఆదేశించారు. వారే ఈరోజు నందవారిక బ్రాహ్మణులుగా పిలువబడుతున్నారు. వారికి ఈ అమ్మవారు కులదేవతగా భావిస్తుంటారు. ఇక్కడి జ్యోతులు చాలా ప్రసిద్ధి. ఈ జ్యోతుల జాతర ప్రతి సంవత్సరం ఉగాది బ్రహ్మోత్సవాల భాగంగా 3 రోజుల పాటు జరుగుతుంది. అంటే ఏప్రిల్ మార్చ్ ఆ మధ్యన. ఇది ఇక్కడి పెద్ద పండగ అంటారు. జ్యోతులు ఎలా జరుగుతాయి ఒకసారి వివరించుకుందాము. ముందుగా ఆలయంలో విశ్వబ్రాహ్మణుడు అమ్మవారికి 3వ కన్ను పెడతారు. ఆ తర్వాత గుడి బయట జొన్న గడ్డిని వెలిగిస్తారు. ఇదే జ్యోతులకు మొదలు పెట్టమని సిగ్నల్ రాగానే భక్తులు 500 మందికి పైగా జ్యోతులతో అమ్మవారికి నివేదిస్తూ చేస్తూ ఊరేగింపుగా వెళతారు. ఆ జ్యోతులను పట్టుకొని ఆడవాళ్ళు మగవాళ్ళు డప్పు వాయిద్యాలతో భక్తి పాటలతో నందవరం పురవీధుల్లో తిరుగుతుంటారు. ఈ సమయంలో కర్నూలు, కర్ణాటక, మహారాష్ట్ర నుంచి లక్షలాది మంది భక్తులు తరలి వస్తారు. ఆ రోజు ఊరు మొత్తం జ్యోతుల వెలుగుతో దేదీప్యమానంగా ఉంటుంది. ఇది కేవలం పండగ కాదు, తమ ఇంటికి వచ్చిందనే నమ్మకంతో చేసుకునే ఒక మహా జాతర. ఆలయంలోని అతిపెద్ద రహస్యము భయంకర విగ్రహం గురించి మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ఆలయంలో అత్యంత ఆశ్చర్యకరమైన విషయం ఏంటో తెలుసా? ఇక్కడ మనం చూసే అమ్మవారి విగ్రహం అసలు విగ్రహమే కాదు. అసలు విగ్రహం చూడటానికి చాలా భయంకరంగా ఉండేదట. దాని శక్తి, దాని తేజస్సు చూస్తేనే సామాన్య మానవుల గుండె ఆగిపోయేదట. అందుకే ఆ గర్భగుడి తలుపులను శాశ్వతంగా మూసేశారు. తూర్పు వైపున కిందికి వెళ్ళే మెట్ల మార్గం నుండి ఇప్పటికీ ఆ మెట్ల మార్గం ఉన్నాయి, కానీ ఎవరిని అక్కడికి అనుమతించారు. ఆ అసలు విగ్రహం ఉన్న చోటుకి సరిగ్గా పైన ఆలయానికి ఎత్తుగా కట్టి ఇప్పుడు మనం చూసే కొత్త విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ విగ్రహము అసలు విగ్రహం పోలికతోనే ఉంటుంది, కానీ చూడటానికి ప్రశాంతంగా, తేజోమయంగా, చిరుమందహాసంతో ఈ అమ్మవారు ఈ ఆలయంలో దర్శనమిస్తారు. ఈ ఆలయంలో అమ్మవారి ముందు శ్రీచక్రం ఉంటుంది. ఇక్కడ భక్తులు కేవలం 30 రూపాయల టికెట్ తీసుకొని కుంకుమార్చన చేయించుకోవచ్చు. ఈ ఆలయానికి 2 వర్గాల వారు ఎక్కువగా వస్తారు. నందవారిక బ్రాహ్మణులు, వీరికి ఇది ఇలవేల్పు. వీరికి గర్భగుడిలోకి వెళ్ళి స్వయంగా పూజ చేసుకోవడానికి అనుమతిస్తారు.
అమ్మవారికి చీర సమర్పించడం ఇక్కడ ఆనవాయితీ. తొంగట వీర క్షత్రియులు వీరికి చౌడేశ్వరీదేవి ప్రధాన దేవత. నందవరం కోట చరిత్ర గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. ఈ ప్రదేశం ఒకప్పుడు నందవరం కోటగా ఉండేది. 17వ శతాబ్దంలో గోల్కొండ నవాబు మహమ్మద్ కూలీ కుతుబ్ షా ఈ ప్రాంతాన్ని పరిపాలించాడు, జయించాడు కూడా. ఇప్పటికీ ఈ గ్రామం చుట్టూ పాత కోట శిథిలాలు, పాత నగర అవశేషాలు కనిపిస్తాయి. ఈ ఆలయంలో దసరా నవరాత్రులు చాలా ఘనంగా జరుగుతాయి. ఆ సమయంలో అమ్మవారు రోజుకో అలంకరణలో దర్శనమిస్తారు. ప్రతి శుక్రవారము, మంగళవారము భక్తుల రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అది గమనించగలరు. దర్శన సమయంలో వేళలు చూద్దాము. ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 1 గంట వరకు ఉంటుంది. తిరిగి సాయంత్రం 3 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈ ఆలయం అనేది తెరిచి ఉంటుంది. చూశారా ఫ్రెండ్స్, ఇది కేవలం ఆలయం కాదు, ఒక అద్భుతం, ఒక మహిమకు నిలయం. కాశీ విశాలాక్షిగా పిలువబడి చౌడేశ్వరి దేవి నందవరంలో కొలువై భక్తుల కోరికలు తీరుస్తుంది. మీరు ఎప్పుడైనా యాగంటి, బనగనపల్లె వైపు వెళ్తే ఈ ఆలయాన్ని తప్పకుండా దర్శించండి, మర్చిపోకండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరిన్ని దేవాలయాల రహస్యాల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.